చిన్న పిల్లవాడు ఈ సజ్జా తేజ. తేజ ఆ తేజ చిన్న పిల్లవాడు, ప్రశాంత్ యంగ్ పర్సన్, నిరంజన్ రెడ్డి ప్రొడ్యూసర్ యంగ్ పర్సన్, అనుదీప్ యంగ్ పర్సన్. మూవీ అది మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అందరూ చిన్న చిన్న పిల్లలు 28, 30, 35 లోపల ఉన్నారు. ఇప్పుడంతా యూతే కదా, 35 ఇస్. వీళ్ళు కలిసి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీయగలిగిన సినిమాని, తీయవలసిన అలాంటి సినిమాని సునాయాసంగా అలా తీసేశారు కదా. అది కూడా ఏంటి వాళ్ళకి, నేను ఇంకా చాలామంది నాకు చెప్పారు వాళ్ళకి థియేటర్స్ దొరకలేదు రిలీజ్ చేయడానికి. సంక్రాంతి టైంలో పెద్ద పెద్ద కాంపిటీషన్ ఉంది, బ్లాక్ బస్టర్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేశారు, పెద్ద పెద్ద హీరోల మూవీలు. దాని నడుమ ఈ చిన్న హీరో మూవీకి థియేటర్ దొరకలేదు. అలాంటి ఒక సందర్భంలో వీళ్ళు మూవీ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత ఒక్కొక్క థియేటర్ వాడు మా దాంట్లో ప్రదర్శించండి అని రిక్వెస్ట్ చేయడం అంటే శ్రీరాముల వారి దివ్యమైన ఆశీర్వాదం. ఎందుకంటే అక్కడ ఎప్పుడైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతాం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఈ శ్లోకాన్ని పూర్తిగా విశ్లేషించాలని అనుకున్నాను అక్కడ, కానీ అప్పుడు ఆల్రెడీ అక్కడ 1:40 అయిపోయింది. 2 గంటలకి లంచ్. అప్పటికే వాళ్ళందరూ ఆకలితో ఉన్నారు. వాళ్ళ పాపం యూనిట్ మెంబర్స్. నేను మైక్ పట్టుకుంటే నేను వదిలే రకం కాదు. అందుకోసం అదృష్టవశాత్తు హై డ్రీమ్ కవిత వచ్చింది కాబట్టి చెప్తున్నాను. బుద్ధి బలము యశస్సు ధైర్యము నిర్భయత్వం. ఈ ధైర్యం ఉంది, నిర్భయత్వం ఉంది. ధైర్యానికి నిర్భయత్వానికి ఏం తేడా? రెండు సినానిమస్ కదా, కావాలని శ్లోకంలో ఉంది. ఇప్పుడు హనుమాన్ అనే సినిమా తీయాలని ధైర్యంగా తీయడం మొదలుపెట్టాడు. తీయడం మొదలుపెట్టిన వెంటనే అన్నీ సమకూరలేదు. ప్రాజెక్ట్ నడమని ఆపాల్సినటువంటి పరిస్థితి వచ్చేటటువంటి సిచ్యువేషన్. ఆపాడా? ఆపలేదు. నిర్భయంగా కొనసాగించాడు. నిర్భయత్వాన్ని ఆంజనేయ స్వామి ఇస్తాడు, యశస్సు ఇచ్చాడు. ఆంజనేయ స్వామి ఎంత కీర్తి ఇచ్చాడు. ఆంజనేయ స్వామి బుద్ధి అంటే నేను చెప్పింది విభీషణుని పాత్ర పోషించేటట్టుగా ఒక వ్యక్తిని క్రియేట్. నేను ఇంకా సముద్రకని దొరుకుతాడేమో ఇవాళ అని చూశాను, వాళ్ళకి కనిపించలేదు. ఆయన అమ్మాయి శరత్ కుమార్ వాళ్ళ అమ్మాయి, వీళ్ళందరినీ వరలక్ష్మి అమ్మాయి, ఇంకా అమ్మాయి అమృత అని హీరోయిన్ ఆ అమ్మాయి, వీళ్ళందరూ దూరం నుంచి నమస్కరించారు. నేను కూడా వాళ్ళందరికీ నేను ఒకటేనమ్మా, ఇలాంటి ఒక ఆలోచన ప్రశాంత్ వాళ్ళ చెల్లెలకి కూడా నేను మైక్లోంచి అక్కడి నుంచే సైగా చేశాను. మంచి క్యారెక్టరైజేషన్ చేశారమ్మ. విభీషణ్ నోబడీ విల్ ఇంక్లూడ్. ఇంకా నేను ఇంకోటి చెప్పినాను, యాక్చువల్గా యుద్ధకాండంలో జరిగిన ఘట్టాన్ని చెప్పినాను. విభీషణుడు హనుమంతుడు ఎంత స్నేహితులో ఆ డిస్కషన్లో తెలిసిపోతుంది. విభీషణుడు హనుమంతులు ఇద్దరు యుద్ధకాండంలో ముఖ్యమైనటువంటి డిస్కషన్ అమ్మ. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, యుద్ధం జరుగుతుంది, ప్రతిరోజు రాత్రి ఎవరెవరు కూలిపోయారు, ఎవరెవరికి దెబ్బలు తాగాయి చూసుకోవడానికి పరామర్శించడానికి వెళ్తారు. వీళ్ళిద్దరూ నడుస్తున్నారు. వానరులు కొంతమంది చనిపోయినారు, కొంతమంది చెయ్యి కాలు విరిగిపోయినాయి, కొంతమంది రక్తం మడుగులో పడుకొని ఉన్నారు. వాళ్ళ నడుములో జాంబవంతుడు కూడా పడుకొని ఉన్నాడు, కింద పడి ఉన్నాడు. జాంబవంతుడు వీళ్ళని అలికిడి విని, ఎవరు విభీషణ అంటే, అవును విభీషణ్, మన ఆంజనేయుడు ఎలా ఉన్నాడు, హనుమంతుడు ఎలా ఉన్నాడు అని అడుగుతున్నాడు. మీరు విభీషణుడు ఆయనను అడుగుతున్నారు జాంబవంతుడిని, ఏమి జాంబవన్ స్వామి మీరు సుగ్రీవుడు ఎలా ఉన్నాడు, కమాండర్ ఇన్ చీఫ్ కదా, సుగ్రీవుడు ఎలా ఉన్నాడు అని అడగాలి, అంగదుడు ఎలా ఉన్నాడు అడగాలి, యువరాజు ఎలా ఉన్నాడు అడగాలి. కానీ మీరు ఏం అడుగుతున్నారు, మీరు హనుమంతుడు ఎలా ఉన్నాడని అడుగుతున్నారు. ఏంటది విచిత్రంగా అనిపిస్తుంది నాకు అంటే, జాంబవంతుడు అద్భుతమైన సమాధానం చెప్తాడు. ఏమంటారంటే, హనుమంతుడు ఒక్కడుంటే వానర సైన్యం మొత్తం ఉన్నట్టే, హనుమంతుడు ఒక్కడు పడిపోతే వానర సైన్యం ఉన్నా ప్రయోజనం లేదు, కుప్పకూలిపోతుంది. ఇంకా వాళ్ళు మనం జీవించి ప్రయోజనం లేదు అంటాడు, మేము జీవించి ప్రయోజనం లేదు. కానీ హనుమంతుడు ఒక్కడుంటే మమ్మల్ని అందరినీ కాపాడేసుకుంటాడు. అంత అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని ఆ వాల్మీకి రామాయణంలో చెప్పేసింది. పూర్ణంత ఆశీర్వాదం. నేను ఇదే మిమ్మల్ని అందరినీ ప్రార్థించి, ఈ సినిమాని మూడో కారణము నేను ఎందుకు వెళ్ళాను అంటే, ఇప్పుడంతా మీరు ఎంత వర్స్ట్ మూవీ, డేటింగ్ మూవీ,
ఆ, వికారంగా అమ్మాయిలను చూపించడం, అలా చూపిస్తేనే సినిమా హిట్ అవుతుంది అనుకోవడం అవసరం లేదు. ఇలాంటి మూవీస్ తీస్తే కూడా చూస్తారు. కాంతారా ఎవరు ఎక్స్పెక్ట్ చేశారమ్మా? కాంతారా ఎంత కాంతారా రిషబ్ శెట్టి హిమ్సెల్ఫ్ డిడ్ నాట్ బిలీవ్. ఆయనకే నమ్మకం కలగలేదు. అంటే జనాలు, ఇది ఆధ్యాత్మికమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి దేశం. ఈ దేశంలో మీరు పనికిరాని టెర్రరిస్ట్ ఈ సినిమాను తీసి ఇదే జనాలు కోరుకుంటున్నారు అంటే ఇది చాలా దారుణం. ఓకేనమ్మా, నేను ఈ సమయంలో ఆదిపురుష్ గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఎస్ ప్లీజ్. ఎందుకంటే ఆదిపురుష్ కూడా నేను వెళ్ళాను, థియేటర్కి వెళ్ళాను, మూవీ చూశాను. మూవీ చూసి మీరందరూ ఈ ప్రయత్నాన్ని అభినందించాలని చెప్పాను. నిజంగా చెప్పాలంటే ఆదిపురుష్ వాస్ నాట్ అప్ టు ది మార్క్ ఇన్ దేర్ ఎఫర్ట్. ఇప్పుడు సే నేను క్రిటిసైజ్ చేయను, వాళ్ళ ప్రయత్నంలో చాలా లోపాలు కనిపించింది, వాళ్ళని సిన్సియారిటీ కనిపించలేదు. కానీ రాముల వారి పైన తీసిన సినిమా ఫ్లాప్ కాకూడదు. అందులో క్రియేటివిటీకి కొంచెం ఫ్రీ హ్యాండ్ తీసుకునేసరికి అంత యాక్సెప్టబుల్ జనాలు తీసుకోలేదు. అందుకోసం నేను రాముల వారి సినిమా ఫ్లాప్ కాకూడదు. మళ్ళీ ఫ్లాప్ అయితే మళ్ళీ ఇంకోటి రాముల వారి సినిమా తీయడు. అందుకోసం మీరందరూ దయచేసి చూడండి. నచ్చలేదంటే అది వేరే విషయం. రాముల వారి సినిమా అది మనం చూడాలని వెళ్ళాను. అంటే కొంతమంది విమర్శించారు, ఎందుకు మీరు ఆదిపురుషుని ఎందుకు వెళ్ళి చూశారంటే, నేనేమన్నానంటే ఆదిపురుషుని నేను ప్రమోట్ చేయడానికి వెళ్ళలేదు. నేను వెళ్ళింది ఆ ప్రయత్నాన్ని అభినందించాను. మీరమ్మ, ఇన్ని వందల సినిమాలు వస్తున్నాయి, ఒక ఆయన శ్రీరాముల పైన ఒక సినిమా తీయాలని కోరుకున్నాడు. ఇప్పుడు మీరు ఇండోనేషియాలో ఎంతో రామాయణాలు ప్రదర్శిస్తారు. అన్ని రామాయణాల్లో ఎగ్జాక్ట్ వాల్మీకి ఇది ఉంటుందా? ఉండదు. కొంచెం ఫ్రీడమ్ తీసుకుంటాడు. అందులో కొన్ని లోపాలు ఉండినాయి. కానీ మనం విమర్శించేది ఎప్పుడు చూసిన తర్వాత విమర్శించాలి అని నేను చెప్పినాను. దాన్ని ఇవాళ ఇంకా కరెక్ట్ చేసుకో. ఇవాళ ఏంటి అంటే, ఇలాంటి ఒక ఎఫర్ట్ని మనం అభినందించకపోతే, ఇలాంటి ఒక ఎఫర్ట్ ఎందుకు ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సొసైటీ నేను వెళ్ళి సమాజానికి ప్రతినిధిగా ఇవాళ వెళ్ళాను, స్వామివారికి ప్రతినిధిగా వెళ్ళాను. ఒకటి ఆంజనేయ స్వామి, నేను ఎప్పుడూ శ్రీరాముల వారి వైభవాన్ని, ఆంజనేయ స్వామి వైభవాన్ని రోజు చెప్పేటటువంటి వాడిని ఇక్కడ. అలాంటి వైభవాన్ని తెర లోపల, అంటే థియేటర్ లోపల ఒక 3 డైమెన్షనల్ ఎఫెక్ట్ ఇచ్చి, సౌండ్ విజువల్ ఎఫెక్ట్ అమ్మా, ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ ఐటమ్. ఇప్పుడు హనుమాన్ చాలీసా ఇఫ్ యూ ప్లే ఇన్ అ బిగ్ ఐమాక్స్ థియేటర్ ఎలా ఉంటుంది, విత్ దట్ సౌండ్ సిస్టమ్ అండ్ ఎఫెక్టివ్ టెక్నాలజీ. అండ్ దెన్ ఆంజనేయ స్వామి ఎగురుకుంటూ వచ్చేటప్పుడు మీరు హనుమాన్ చాలీసా ప్లే చేస్తే ఎలా ఉంటుంది చెప్పలేం. మీరు మ్యాక్సిమం ఏం చేస్తారు, యూట్యూబ్లో హనుమాన్ చాలీసా చూస్తారు. ఆ హనుమాన్ చాలీసాను ఆయన అంత పెద్ద స్క్రీన్లో ఆంజనేయ స్వామి చూపించుకుంటూ హనుమాన్ చాలీసా చూపించాడంటే అభినందించాలా వద్దా చెప్పండి.